టీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2 రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే తానే స్వయంగా వేలాది మంది రైతులతో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు, కమిషన్ మోడ్ అన్నారు. రేవంత్ రెడ్డి గారడి మాటలు, ఢిల్లీ ట్రిప్పులు ఆపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుపై ఫోకస్ పెట్టాలని అన్నారు. మంత్రులకు, అధికారులకు రైతులు పడుతున్న ఇబ్బందులపై పట్టింపు లేదని విమర్శించారు. మేము నెల 15 రోజులు వడ్లు పోసి కింద సీసీ లేదు. ముఖ్యమంత్రి ఇవాళ నేను ఎన్సాన్పల్లికి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమడుగుతున్నారు, మా రైతులు లారీలు పంపింది సార్ అంత కొట్ట 6 లారీలు వచ్చినాయి. ఇప్పటిదాకా నెల 15 రోజులలో 6 లారీలు వచ్చినాయి. మాకుగా లారీలు పంపితే మేము మొగలైతా ఉన్నది, వాన బయటట్టుంది. ఇప్పటికీ చెదలు పట్టిపోతున్నాయి వడ్లు. మేము నెల 15 రోజులు వడ్లు పోసి కింద సీసీ లేదు, మట్టి ఉన్నది, సంచులు అట్లే చెదలు పట్టిపోతున్నాయి సార్, జర లారీలు పంపింది అని రైతులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నువ్వు ఢిల్లీ ట్రిప్పులు 60 కొట్టినావు, ఇప్పటికీ 60 సార్లు పోయించినట్టు నువ్వు ఢిల్లీకి. నువ్వు ఢిల్లీ ట్రిప్పులు కొట్టినా మాకైతే వచ్చిందేం లేదు. నీ ఢిల్లీ ట్రిప్పులు ఏమన్నా కానీ గా లారీలతో జల్లి ట్రిప్పులు కొట్టి, గా లారీ ట్రిప్పులు కొడితే గా వడ్లన్న పోతే మా రైతుల కష్టాలన్న తీరుతాయి. గా లారీలు ట్రిప్పులు కొట్టించే తెలివి లేదా నీకు? ఎప్పుడైనా మేము ఇట్లా గట్టిగా అడిగినామనుకో మమ్మల్ని దించిపోస్తున్నారు. ఇక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, నువ్వు మమ్మల్ని ఎంత తిట్టినా మేమేం బాధపడము, కానీ రైతులకు కాంటాలు పెట్టు. రైతులకు కాంటాలు పెట్టి మమ్మల్ని తిట్టుర్రు, ఎంత తిట్టినా పడతాం. కాంటాలు పెట్టు, ఊకే మమ్మల్ని తిట్టితే వచ్చేదేం లేదు. వడ్లు పోయేటట్టు చేయండి, రైతులకు కాంటాలు పెట్టుండ్రి, లారీల ట్రిప్పులు పెంచుండ్రి. ముఖ్యమంత్రి